వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా ఏడాదిలో భాగంగా పీఎం యశస్వి పథకం కింద రెండో విడతగా కళాశాల, పాఠశాల ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ల నిమిత్తం 90.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి సవిత తెలిపారు. 2025-26 విద్యా ఏడాదికి గాను రెండో విడతగా 69.40 కోట్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం మంజూరు చేసిందన్నారు. ఈ నిధులు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు ఉపకరిస్తాయన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు గాను రెండో విడతగా 21.10 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. పాఠశాల స్థాయిలో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించనున్నామని వివరించారు. 2 ఉత్తర్వుల ద్వారా 90.50 కోట్లను వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిందన్నారు. బీసీ బిడ్డల విద్యకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బీసీ విద్యార్థులు విద్యకు దూరం కాకూడదన్నదే ఆయన లక్ష్యమన్నారు.